అక్కడ నుంచి కణాలు విడిపోయి బాడీలో వేరే ఆర్గాన్స్కి వెళ్ళి కూడా అక్కడ గడ్డలు ఫామ్ చేస్తుంది అనమాట. దాన్ని మెటాస్టాసిస్ అంటారు. ఏ డిసీజ్కి అయితే ఏ గడ్డకైతే స్ప్రెడ్ అయ్యే నేచర్ ఉండి వేరే ఆర్గాన్కి వెళ్ళి దాన్ని డ్యామేజ్ చేయగలుగుతుందో దాన్ని క్యాన్సర్ అంటాం. అది ఏ ఆర్గాన్ నుంచి అయినా రావచ్చు. అచ్చా! అచ్చా! ఒక అవయవానికి వచ్చిన ఏదైతే సెల్స్ ఉంటాయి పాడైపోయి, అవి మళ్ళీ వేరే అవయవాన్ని గూడా పాడు చేస్తే దాన్ని నేచర్ ఉన్నదాన్ని క్యాన్సర్ క్యాన్సర్ అంటాం. అంటారు. ఓకే. సో, ఇట్లా కాకుండా అలాంటి నేచర్ లేకుండా జస్ట్ ఓన్లీ ఒక గడ్డలాగా ఉంటే దాన్ని ట్యూమర్ అంటారు. ట్యూమర్ గడ్డ అంటారు. ఫామ్ అయ్యేదాన్ని మనం ఏ గడ్డ అయినా సరే ట్యూమర్ ఫస్ట్ అంటాము. ట్యూమర్. ఆ ట్యూమర్ అంటే ఏం లేదు. ఇట్స్ అన్ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ఆఫ్ గడ్డ అంతే. అంతే. కణాలతో తయారైన గడ్డ లాంటిది. దానిలో అక్కడక్కడే డివైడ్ అయ్యి ఆ ఆర్గాన్‌లో మాత్రమే ప్లేస్‌ని ఆక్రమించుకుంటూ అక్కడే పెరుగుతూ ఉండే వాటిని బినైన్ ట్యూమర్స్ అంటాం. వాటి వల్ల యూజువల్లీ ప్రాణహాని ఉండదు. అవి అక్కడే పెరుగుతాయి. వాటి వల్ల ప్రెషర్ ఎఫెక్ట్స్ అక్కడ ఆర్గాన్‌లో సైజ్ ఎక్కువగా ఆక్యుపై చేయడం వల్ల, ప్రెషర్ ఎక్కువగా పక్కనున్న బ్లడ్ వెసల్స్ మీద వాటి మీద పెట్టడం వల్ల ప్రెషర్ ఎఫెక్ట్స్ చూస్తాము. డిస్కంఫర్ట్ ఉండొచ్చు, కొద్దిగా పెయిన్ ఉండొచ్చు. అంతేగాని అవి ప్రాణాంతకం అవ్వవు. ట్యూమర్స్, బినైన్ ట్యూమర్స్. వాటిల్లోనే ఇలా స్ప్రెడ్ అయ్యే నేచర్ ఉన్న వాటిని మాలిగ్నెంట్ ట్యూమర్స్ అంటాం. మాలిగ్నెంట్ ట్యూమర్స్ ఏంటంటే వేరే వేరే అవయవాలను కూడా పాడు చేసేస్తాయి. మొత్తం మన బాడీ ఎకోసిస్టమ్‌ని డిస్టర్బ్ చేసేసి ప్రాణహాని కలిగిస్తాయి అన్నమాట. వాటిని మనం ఇప్పుడు క్యాన్సర్‌గా క్యాన్సర్స్ పిలుస్తున్నాము. అంటాము. రైట్. సో